జానపద వృత్తి కళాకారుల అధ్యక్షులైన పులిమామిడి యాదగిరి గారికి, వచ్చిన పెద్దలందరికీ నా పాదాభివందనములు. అలాగే ఈరోజు మంచి బృహత్తరమైన కార్యక్రమం చేపట్టారు యాదగిరి గారు. లక్ష్మీ స్వరూపమైన వెంకటేశ్వర స్వామి హుండీలోని రూపాయి బిళ్ళని, ఆ స్వామివారి అక్షంతల్ని గడప గడపకి పంచిపెట్టాలని మంచి కార్యక్రమం చేపట్టారు. చాలా సంతోషం అండి మాకు మీరు ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు. అలాగే మీరు మా ఊరికి వచ్చి ముందుగా మా పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం మా ఊరికి మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. చాలా సంతోషం అండి. అలాగే చాలా సంతోషం అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు మన జాతీయ అధ్యక్షులు యాదగిరి గారు మాట్లాడతారండి. కొంత మాట్లాడడం దాంట్లో ఉంటుంది, బ్రహ్మాండంగా మాట్లాడడం. సరే, అందరికీ నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద. మిత్రులారా, ఈరోజు రెండవ రోజు. మొదటి రోజుగా చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో ఈ ఇంటింటికి ధర్మ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ జిల్లాలో మొదటి రోజుగా ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని జరిపించాలని చెప్పి ఆలోచనతో మీ ఊరికి రావడం జరిగింది. కొంతమంది పెద్దలకి ఈ విషయం కొంత అవగాహన లేకపోయినా మీకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ అక్షంతలు, స్వామివారి రూపాయి కాయలు, అలాగే ధర్మ ప్రచారంలో ప్రచలితమైనటువంటి శ్రీవారి అష్టోత్తర శతనామావళి, అలాగే గోవింద నామాలని మా యొక్క ఆలోచన ఏంటంటే, ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తే ఉండిలో డబ్బులు వేసుకునే మన పని. అక్కడి నుంచి మన ఇంటికి ఏమొస్తుంది అనేది ఏమి ఉండదు, మనం ఇవ్వడం మాత్రమే. కానీ ధర్మ ప్రచారం అంటే కేవలం మాటలు చెప్పడమే కాదు, ఆ స్వామివారి కటాక్షాలు కూడా ప్రతి ఇంటి మీద ఉండే విధంగా లక్ష్మీ స్వరూపమైనటువంటి ఉండిలోని రూపాయి బిల్లని దేవస్థానం ద్వారా మనం తీసుకొని ఆ లక్ష్మీ స్వరూపమైన ఆ రూపాయి బిల్ల ప్రతి ఇంటికి చేరే విధంగా, ప్రతి గడపకి చేరే విధంగా ఆ రూపాయి బిల్ల లక్ష్మీ స్వరూపంతో ఆ ఇల్లు సిరి సంపదలతోటి లక్ష్మి అష్ట ఐశ్వర్యాలతో కొనసాగాలని చెప్పి ఆలోచనతో భజన కళాకారులుగా ఉండే ప్రతి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలి. రాష్ట్రమంతా దాదాపుగా 850 గ్రామాలు ఉన్నాయి, కానీ అవన్నీ మేము తిరగలేము. కేవలం 200 ఈ రాష్ట్రంలో 4300 గ్రామాలను తిరగాలి. ఆ 4300 గ్రామాలలో అక్షంతలు పంచాలి. సుమారు 5 లక్షల ఇళ్లకి స్వామివారి కటాక్షాన్ని మనం అందించాలని చెప్పి ఆలోచనతో జానపద వృత్తి కళాకార సంఘం, భజన కళాకార సంఘం ఆధ్వర్యంలో నిర్ణయించుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తా ఉన్నాం. ఇవి నెత్తున వేసుకోవడానికో ఎక్కడ పడితే ఎక్కడ పెట్టడానికి కాదు. మనం పూజా మందిరంలో స్వామివారి వేద పండితుల ద్వారా మాట్లాడిన తర్వాత, శ్రీవారి యొక్క అర్చకులతో మాట్లాడిన తర్వాత మేము నిర్ణయం చేశాం. ఈ అక్షంతల్ని కానీ, ఆ రూపాయి కాయను కానీ, ఆ స్వామివారి పుస్తకాన్ని ఆ దేవుడి రూములో దేవుడి దగ్గర పెట్టి మీరు పూజ చేసినప్పుడు వాటిని కూడా పూజ చేసుకుంటే ఆ స్వామివారిని పూజ చేసినట్టే సాక్షాత్ అని చెప్పి ఆలోచనతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అట్లాగే గోవింద నామాల పుస్తకాలు స్వామివారిని తలుచుకుంటే కాస్త చదువు వచ్చినా చదువు రాకపోయినా మన జేబులో ఈ గోవింద నామాల పేపరు ప్రతి ఒక్కరు పెట్టుకునే విధంగా, మీ పర్సులో పెట్టుకునే విధంగా, ఎక్కడ భజన చేయాలనుకున్నా ఈ గోవింద నామాలు 108 గోవింద నామాలను అధ్యయనం చేసే విధంగా చేస్తే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. కాబట్టి వీటిని కూడా ప్రతి ఇంటికి ఒకటి ఇద్దాం. వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా చదువుకునే విధంగా, ఈ యొక్క ధర్మ ప్రచారం మరింత ముందుకు తీసుకుపోయే విధంగా, ఈ హిందూ సాంప్రదాయాన్ని మరింత పెంపొందించే విధంగా, అన్యమత ప్రచారం ఏ గ్రామంలో జరగకుండా మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలన్న ఆలోచనతో భజన కళాకారులు దీని కర్త కర్మ క్రియలుగా ప్రతి ఇంటికి వెళ్ళాలన్న ఆలోచనతో మనం ఈ కార్యక్రమాన్ని చేపడతాము. అందుకే మనం ఈ ఊర్లో ఒకవేళ వారి ఇంటి దగ్గర లేకపోయినా
ఆ ఇంటికి మళ్ళీ భజన కళాకారుల లీడరే బాధ్యత తీసుకొని ఆ ఇంటికి మళ్ళీ అందించే విధంగా ఒక కార్యాచరణ రూపొందించుకుంటే ఆ ఇంటికి కూడా స్వామివారి యొక్క కటాక్షం ఉండే విధంగా మనం కర్తనం కావాలి అనే ఆలోచనతోటే ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. వాళ్ళు లేకపోయినా తర్వాత అందించాలి, ఉంటే వాళ్ళ ఇంటికి ఇచ్చే విధంగా. అలాగే మనం పోయేటప్పుడు కూడా ప్రతి ఇంటికి దర్వాజకు బొట్టు పెట్టి, గుమ్మానికి బొట్టు పెట్టి వాళ్ళ ఇంటికి ఇస్తే మన ధర్మానికి మనం ఆచరించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతి భజన కళాకారుడు దీంట్లో భాగస్వాములు అయితే ఆ కటాక్షం అందరికి ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మీకు మీతో అందుకనే అక్కడ చేయించింది, అక్కడనే ప్యాక్ చేయించుకొని వచ్చే వాళ్ళని. కానీ దాంట్లో ఒకవేళ రూపాయి బిల్లు లేకపోతే ఆ ఇంటికి ఆ లక్ష్యం ఇవ్వలేకపోతాం కదా అనే ఆలోచనతోటి మీరైతేనే ఇక్కడ ఖచ్చితంగా దాంట్లో అవన్నీ ప్యాక్ చేసి దాంట్లో జాగ్రత్త పడతారనే ఆలోచనతోటి ఒక అర్ధగంట టైం కేటాయించాలి, ఇక్కడ చేద్దామనే ఆలోచనతోటి అవన్నీ ప్యాక్ చేసి తీసుకొని వచ్చాం. చాలా జాగ్రత్తగా అందరికి అందిద్దాం, ప్రతి ఇల్లు తిరుగుదాం. ఎవరైనా లేకపోతే మళ్ళీ మీ ఇంటికి వచ్చే విధంగా, లేకపోతే గుడికి వచ్చి అవి తీసుకునే విధంగా స్వామివారి దగ్గర, పంతులు గారి దగ్గర పెట్టైనా సరే వాళ్ళకి అందించే విధంగా ఏర్పాటు చేయాలి. ఆ స్వామి కటాక్షించి ఆ ఇంటికి ఏదైనా మేలు జరిగే అవకాశం ఉంటే, మంచి అష్టైశ్వర్యాలు వస్తే అంతకన్నా ఆ స్వామి ప్రసాదం మనకి ఇంకేమీ ఉండదు. కాబట్టి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఉండే విధంగా ఆ భగవంతుణ్ణి శ్రీరామచంద్రుడిని దగ్గర అవి పెట్టి పూజ చేసుకొని మనం ప్రయాణం కొనసాగిద్దాం. ఇది దీనికి సంబంధించి. ఇక రెండవది, ఎవరైనా అన్నదానం చేయాలి అనుకుంటే తిరుమల కొండ మీద పోయి మనం వేస్తే ఆడ జరుగుతుందో లేదో మీకు తెలియదు. కానీ ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటే భజన కళాకార సంఘం ఆధ్వర్యంలోనే ప్రతి పౌర్ణమి రోజు తిరుపతిలో అలిపిరి వద్ద ప్రతి పౌర్ణమి రోజు 1000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిరంతరం 1000 మంది కొనసాగిస్తా ఉన్నాం. ఎవరైనా మేము ఒక మనిషికి అన్నం పెట్టాలి, ఇద్దరికి పెడతాము, ముగ్గురు పెడతాము అనుకునే వాళ్ళు ఎవరున్నా వాళ్ళు 50 రూపాయల చొప్పున ఎవరైనా ఇచ్చినా వాళ్ళకి రసీదు రాసి తిరుపతి నుంచి ఆహ్వానం పంపిస్తాం. మీరు పలానా పౌర్ణమికి రండి, మీ చేతుల మీదుగా అన్నదానం చేతులని చెప్పి ఆహ్వానం పంపిస్తాం. అలా చేసుకునే వాళ్ళు ఎవరున్నా కూడా రసీదు రాసి, ఫోన్ నెంబర్ రాసి, అడ్రస్ రాసి వాళ్ళు ఇస్తే ఈ భజన కళాకారుల ద్వారా